ఇక్కడికెందుకు వచ్చాడు? ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. చెప్పండి దాము గారు, ఏంటి ఇలా వచ్చారు? విషయం ఏంటి? అది మీ శిష్యుడు ఒకడు మారిపోయాడు బాబా. మారిపోయాడా? నా శిష్యుల్లో ఒకడు మారిపోయాడంటున్నావా? వాడెవడో చెప్పు. వాడెవడో, వాడి పేరేంటో చెప్పు. ఎవరంటే మన సఖు భర్త దిగంబర్ రావు అండి. నోర్మోయ్. అయ్యో, సక్కుని తిరిగి తీసుకురమ్మని అతన్ని పంపించింది నేనే. నా శిష్యుడు మారిపోయాడని నాకే చెప్తావా? అంటే పాండురంగడి గుళ్ళోకి వెళ్ళమని మీరే చెప్పారా అండి? ఏంటి? అందుకే మారిపోయాడు అన్నా. అది పాండురంగడిని ద్వేషించే ఆ కుటుంబ వారసుణ్ణి సఖు మార్చేసింది, గుడికొచ్చేలా చేసింది. ఇద్దరూ జంటగా ఆలయంలోకి వెళ్లారు. పాండురంగడికి పూజ చేసి భక్తిగా మంగళహారతిచ్చారు. మరి పాండురంగడికి పూజ చేశాడు అంటే మీకు శత్రువు అయిపోయినట్టేగా. అయ్యో, జంగురోబా గారి మీద ఒట్టండి. నేను నా 2 కళ్ళతో చూశాను. వాళ్ళు గుళ్ళోకెళ్ళి పూజ చేశారు. ఒప్పుకోను, ఒప్పుకోను. నేను అస్సలు ఒప్పుకోను. ఇలా జరగడానికి వీల్లేదు. ఇలా జరగడానికి వీల్లేదు, అస్సలు వీల్లేదు. ఏవండి, అలసిపోయారు కదా, మీరు ప్రశాంతంగా భోజనం చేయండి. నేను మీకు విసురుతాను. విసరకూడదు. వాడికి అన్నం పెట్టమని విసరమని ఎవరు చెప్పారు? ప్రతి చిన్న విషయంలోనూ తల దూరుస్తావు. వేడన్నం కాదు, మిగిలిపోయిన అన్నం పెట్టు. అత్తయ్యగారు, మీరెందుకు ఇలా చేస్తున్నారు? ఆయన ఇంటి పనులన్నీ చేశారు. ఆయన మీ పాదాలు పట్టుకుని క్షమించమని కూడా అడిగారు. దయచేసి మీరు ఆయన్ని భోజనం చేయనివ్వండి, భోజనం చేయనివ్వండి. నేను మీకు దండం పెడతాను, కాళ్ళు పట్టుకుంటాను, కనికరించండి. ఇంత కఠినమైన శిక్ష విధించకండి. మిగిలిపోయిన ఆహారం తినొద్దని చెప్పండి. నాకు ఏ శిక్ష అయినా విధించండి, భరిస్తాను. నువ్వు మాట వినే రకం కాదు. అత్తయ్యగారు, దిగు, నువ్వు మిగిలిపోయిన ఆహారమే తినాలి. నువ్వీ జన్మలో మారతావని నాకు అస్సలు అనిపించడం లేదు. శిక్ష అనుభవిస్తే కనీసం వీడైనా మారతాడని చిన్న ఆశ. తీసుకో, ఇది పెట్టువాడికి. అయ్యో వద్దండి, వద్దు అత్తయ్య గారు. మిగిలిపోయిన భోజనం ఆయనకి సహించదండి. నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి. నేను మీకు మాటిస్తున్నాను, నేను జీవితంలో ఇంకెప్పుడూ పుట్టింటికి వెళ్తానని మొండికయ్యాను. అసలు నేను మా పుట్టింటికి వెళ్ళను. ఈయనకి విధించిన శిక్షని రద్దు చేయండి. సక్కు తొందరపడి నోరు జారింది. పాపం తను వాళ్ళ అమ్మానాన్నలకి దూరం అయిపోతోంది. చూడు, నువ్విప్పుడు స్పృహలో ఉంటే మాట్లాడావా? తెలుసు అత్తయ్య. అయితే ఈ విషయం నువ్వు జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు నాకు మాటిచ్చావు, ఆడిన మాట తప్పకూడదు. ఏమిటి? సరే అత్తయ్య. జీవితంలో ఇంకెప్పుడు నేను పుట్టింటికి వెళ్తానని మొండికెయ్యను అన్నావు. అసలు పుట్టింటికే వెళ్ళనన్నావు. అది గుర్తుంచుకో.
సరే, వాడికి వేడివేడి రొట్టెలు పెట్టు. ఒకటి బాగా గుర్తుంచుకో, నువ్వు మాట తప్పి పుట్టింటికి వెళ్తే నువ్వు తిరిగి ఇక్కడికి వచ్చేంత వరకు నువ్వు చేయాల్సిన పనులన్నీ దిగు చేత చేయిస్తాను. అయ్యో వద్దత్తయ్య, నేను అసలు పుట్టింటికి వెళ్ళను. ఏవండి, తినండి, ప్రశాంతంగా భోంచేయండి. ఇప్పుడు అత్తయ్య గారు అనుమతి ఇచ్చారుగా మీకు. అనుమత? నీ దయ వల్ల దొరికిన భోజనాన్ని నేను తినాలా? అమ్మకి నా మీద కోపం రావడానికి నువ్వే కారణం. ఏవండి, ఏవండి, భోంచేసి వెళ్ళండి. ఇప్పుడు నేనేం చేయను పాండురంగా, ఏం చేయను? నేను తప్పు చేస్తే పాపం ఆయన శిక్ష అనుభవిస్తున్నారు. నా వల్ల ఆయన ఉపవాసం ఉంటున్నారు, తినమంటే తినట్లేదు. నేనేం చేయాలి? అమ్మా, 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 వద్దమ్మా. అపరిస్థితులలాగా నాతో ప్రవర్తించకమ్మా. నేను దుష్టుణ్ణి కానమ్మా. నేను చేసింది తప్పే. నన్ను క్షమించు, నేను నీ కాలు పట్టుకుంటాను. కానీ అమ్మా, నువ్విలా నాతో మాట్లాడకుండా ఉండకు. జీవితంలో ఇంకెప్పుడు నేను సక్కు మాట వినను. మీ ఆజ్ఞని నేను శిరసా వహిస్తాను. అది మీకు తెలుసమ్మా. నీకంటే నాకు ఇంకెవరు ముఖ్యం కాదు. ఆ సక్కు మూర్ఖురాలు. నువ్వు దారిలోకి వచ్చావు దిగో, అంటే నా పథకం పనిచేసింది. నేను కళ్ళలో కూడా నిన్ను వ్యతిరేకించను, నీకు నచ్చిన పని చెయ్యను. తెలుసో తెలియకో ఈ పొరపాటు జరిగిందమ్మా. అమ్మా, అది నేను ప్రమాణం చేస్తున్నాను. నీకంటే నాకు నా భార్య సక్కు, ఆమె కుటుంబ సభ్యులు ముఖ్యం కానే కారు. అసలు వాళ్ళకి నువ్వంటే చాలా గౌరవం అమ్మా. నువ్వంటే ఎంతో మర్యాద. నిజమమ్మా. వీడేమిటి అత్తింటి వాళ్ళని సమర్థిస్తున్నాడు? అంటే సక్కు మీద వీడికింకా ప్రేమ ఉందా? సరే చూద్దాం, మెల్లగా మారతాడులే. అమ్మా, నీకు వాగ్దానం చేస్తున్నాను, ఇంకెప్పుడు నేను ఆ సక్కుని సమర్థించి మాట్లాడను. నువ్వేం చెప్తే అది చేస్తాను. నేను నీ మాటే వింటాను.